హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఈరోజు ఎంబీబీఎస్ బీడీఎస్కు సంబంధించిన ముఖ్యమైన కౌన్సిలింగ్ అప్డేట్స్ అందించడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనూ మరియు తెలంగాణలోనూ కౌన్సిలింగ్ అప్డేట్స్ ఏమున్నాయన్నది మీకు ఈరోజు వీడియోలో వివరించబోతున్నాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ ప్రవేశాలలో మొదటి రౌండ్ తర్వాత ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీబీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటాకు సంబంధించి కన్వీనర్ కోటాకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరానికి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సబ్మిట్ సెల్ఫ్ డిక్లరేషన్ టు రీటైన్ అట్ ఫేజ్ 1 రిపోర్టెడ్ కాలేజ్ పీడిఎఫ్ ఫైల్ ఇవ్వటం జరిగింది. ఈ పీడిఎఫ్ ఫైల్లో ఇక్కడ ఎంతమంది రీటైన్ ఆప్షన్ వాడుకున్నారు అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. 817 మంది విద్యార్థులు రీటైన్ ఆప్షన్ వాడుకున్నారు. ఎనిమిది వందల 17 మంది విద్యార్థులు రీటైన్ ఆప్షన్ వాడుకున్నారు. అంటే వాళ్ళు జాయిన్ అయిన కళాశాలలోనే మేము అలాగే ఉండిపోతాము అని 817 మంది విద్యార్థులు రీటైన్ ఆప్షన్ వాడుకున్నారు. ఇక మొన్న లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ ఫేజ్ 1 మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి లిస్టు కూడా ఇవ్వటం జరిగింది. మేనేజ్మెంట్ కోటాలో 364 మంది రిపోర్టింగ్ చేయలేదు. అంటే వాళ్ళు సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాము అని వాళ్ళు అనుకున్నారా, లేకపోతే వేరే కళాశాలకు వెళ్తామనుకున్నారా, మొదటి రౌండ్లో వాళ్ళకి సీట్ వచ్చిందా, లేకపోతే ఆల్ ఇండియా కోటాలో వాళ్ళకి సీట్ వచ్చిందా, వివిధ కారణాల వల్ల 364 మంది మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ కాలేదు. కాబట్టి ఇప్పటి వరకు అప్డేట్స్ ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా మరియు మేనేజ్మెంట్ కోటాలో ఇది అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఎంప్లాయీస్కి లోకలా నాన్ లోకలా అనేది స్థానికతపై లెటర్ అడిగినారు, సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ని 11వ తేదీ లోపల సబ్మిట్ చేయమని చెప్పారు. దాని తర్వాతే ఎంబీబీఎస్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ కానీ ఇవి రిలీజ్ చేస్తారు అనుకుంటున్నాను. కాబట్టి తెలంగాణ విద్యార్థులు 12వ తేదీ నుండి ఈ యొక్క ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించి మీరు తెలంగాణ రాష్ట్రంలో అప్డేట్స్ ఆశించవచ్చు. చూశారు కదా, ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇప్పటి వరకు కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించి రీటైన్ ఆప్షన్ వాడుకున్న విద్యార్థులు 817 మంది ఉన్నారు. మేనేజ్మెంట్ కోటాలో రిపోర్ట్ చేయని విద్యార్థులు 364 మంది వరకు ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 12వ తేదీ నుండి అంటే 11వ తేదీ వరకు ఈ ఎంప్లాయీస్ పిల్లలు స్థానికత వాళ్ళు లోకలా నాన్ లోకలా అనే సర్టిఫికేట్లు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వరంగల్లో డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాలి. కాబట్టి ఆ సర్టిఫికేట్లు వాళ్ళు ఇచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. 12వ తేదీ నుండి మీకు అప్డేట్స్ అనేటివి కూడా కంటిన్యూగా ప్రారంభమవుతాయని తెలంగాణ విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు కూడా 2వ రౌండ్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఏ అప్డేట్ వచ్చినా స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు కానీ మేనేజ్మెంట్ కేటగిరీకి కానీ కన్వీనర్ కోటాలో కానీ ఏ అప్డేట్స్ వచ్చినా మీ అందరికీ కూడా వీడియో రూపంలో నేను మీ ముందుకు వచ్చి ప్రతి అప్డేట్ కూడా తెలియపరుస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.